హిల్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా, కొండ ప్రాంతాల్లో మనము టూరిజంకి వెళ్తూ ఉంటాం కదా. అయితే ఈ కొండ ప్రాంతాలు ప్రస్తుతము ఈ 8 ప్రాబ్లమ్స్ ని బాగా ఎదుర్కొంటున్నాయి అంట. అవేంటో చూద్దాం. ఓవర్ టూరిజం అండ్ సీజనల్ ఓవర్ క్రౌడ్, ఇది ఫస్ట్ ది. ఓవర్ టూరిజం అంటే ఎక్కువ మంది టూరిస్ట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాబ్లమ్ అక్కడ ట్రాఫిక్ జామ్స్ దగ్గర దగ్గర 10 hours దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. మెయిన్ మనం వెళ్ళే హిల్ స్టేషన్స్ ఏంటి, మనాలి, షిమ్లా, డార్జిలింగ్, నైన్తాల్, ఊటీ, ఇవి కదా. ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, ఓవర్ క్రౌడింగ్ కూడా అవుతుంది అని చెప్తున్నారు. స్ట్రెయిన్ ఇన్ వాటర్ రిసోర్సెస్, అంటే నీళ్లు బాగా అక్కడ. సెకండ్ ఏంటంటే స్ట్రెయిన్ ఇన్ వాటర్ రిసోర్సెస్ ఏమవుతుందంటే కొండ ప్రాంతాల్లో అక్కడ ఉండే అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ అక్కడ ఉండే లేక్స్ వీటి మీద కదా డిపెండ్ అవుతున్నారు. టూరిస్ట్స్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాటిని, అండర్ గ్రౌండ్ వాటర్ ని, ఉన్న లేక్ వాటర్ ని, వీటన్నిటిని వాడేసుకొని అక్కడ నార్మల్ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాడుకుంటానికి లేకుండా అయిపోతుందంట. అండ్ గ్రౌండ్ వాటర్ లో కూడా కొరత వస్తుందంట. థర్డ్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్. ఇప్పుడు టూరిస్ట్స్ వెళ్తున్నారంటే ప్రాబ్లం ఏంటి, మెయిన్ ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేసెస్ లో ఆ ఏరియాలో మొత్తం పొల్యూషన్ ఎక్కువైపోద్ది, ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా ఇదంతా ఎక్కువైపోద్ది. అండ్ కొండ ప్రాంతాలు కాబట్టి ఏంటంటే అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ పెట్టడం కూడా, డిప్లాయ్ చేయడం కూడా కష్టం కొంచెం. దీంతో మొత్తం చెత్త చెదారంతో అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు. సో దీని వల్ల అక్కడ లోకల్ ఎకో సిస్టమ్ అనేది, నేచురల్ హ్యాబిటేట్ అనేది ఏదైతే ఉంటుందో అదంతా స్పాయిల్ అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుందంట. ఫోర్త్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ డిఫారెస్ట్రేషన్. జనాలు ఎక్కువ వెళ్తున్నారు అండ్ టూరిజం మీద ఆదాయం వస్తుంది. వాళ్ళ టూరిస్ట్స్ నీటికి తగ్గట్టు కొత్త హోటల్స్, మోటల్స్ అండ్ ఆల్సో రెస్టారెంట్స్, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కావాలి కాబట్టి, ఆ లగ్జరీస్ అవన్నీ ఇవ్వాలి కాబట్టి ఉన్న కొండల్లో ఉన్న చెట్లు వీటన్నింటిని కొట్టేస్తున్నారు. విచ్ రిజల్ట్స్ ఇన్ డిఫారెస్ట్రేషన్. గ్రీన్ లేయర్ తగ్గిపోతుంది. ఏదైతే కొండను చుట్టానికి వెళ్తున్నారో ఆ కొండ కొట్టేస్తా, ఆ చెట్లే కొట్టేస్తా ఉంటే ఏముంటుంది ఇన్ ద లాంగ్ రన్? దట్ క్రియేట్స్ అ ప్రాబ్లమ్, రైట్? ఫిఫ్త్ ఏంటంటే ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. ఇప్పుడు చెట్లన్నీ కొట్టేస్తున్నారని చెప్పుకున్నాం. చెట్లు కొట్టేస్తే ఏమైంది, ల్యాండ్ స్లైడ్స్ అవుతా ఉంటాయి. వర్షం పడ్డప్పుడు లేకపోతే స్నో మెల్ట్ అవుతున్నప్పుడు ఇదంతా ల్యాండ్ స్లైడ్స్ పడితే ఉన్న హోటల్స్, ఇల్లు ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు, విచ్ క్రియేట్స్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. సిక్స్త్ ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ అండ్ పూర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొండ ప్రాంతాల్లో రోడ్లు వేయడమే చాలా కష్టం అండ్ అక్కడ ఉండేవి కూడా చిన్న రోడ్లు. జనాలు ఇక ఓవర్వెల్మ్ అయిపోయి, మంచు పడుతుంది లేకపోతే మంచి సీజన్, హాలిడే సీజన్ అంటే కుప్పలు తెప్పలుగా కార్లు వేసుకొని, బైక్లు వేసుకొని, బస్సులు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. డ్యూ టు విచ్ అక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువైపోతుంది. లోకల్స్ కూడా ప్రాబ్లం. అండ్ ఇంత ట్రాఫిక్ ఎక్కువ అయ్యేసరికి అక్కడ ఏదైతే ఎన్వైరన్మెంట్ చల్లగా పీస్ గా ఉంటుంది అనుకుంటామో అదే పాడైపోతుంది, పొల్యూషన్ ఎక్కువైపోయి. సెవెంత్ ఏంటంటే రైజింగ్ కాస్ట్ ఫర్ లోకల్స్. ఇది అసలు వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. అక్కడ ఉండే వాళ్ళకి, నేటివ్స్ కి ఇబ్బంది అయిపోతుంది. జనాలు లైక్ బాగా డబ్బున్నోళ్ళు ఇలా కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న రేట్లు, టూరిజం కంటేనే, టూరిజం ట్రిప్ అని చెప్పి వెళ్తున్నామంటేనే డబ్బులు ఖర్చు పెట్టడానికి, అక్కడ ఎక్కువ టూరిస్ట్స్ కోసం అని చెప్పి ఎక్కువ అన్ని రేట్లు పెంచేస్తున్నారు, పెరిగిపోతున్నాయి. అండ్ టూరిజం లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా డబ్బులు వస్తున్నాయి. నాన్ టూరిజం సెక్టర్ లో పనిచేసే వాళ్ళందరికీ రేట్లు పెరిగిపోతున్నాయి, వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో నేటివ్ అక్కడ లోకల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఎయిత్ ఏంటంటే కల్చరల్ డైల్యూషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఏమవుతుందంటే టూరిస్ట్స్ వచ్చే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే ఎక్కువ పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఆ కల్చర్ లో ఏవైతే కొన్ని ఉంటాయో, కళ్ళకి, చెవులకి, నోటికి ఇంపుగా ఫుడ్, సీనిక్, మ్యూజిక్, ఇవన్నీ ఒక కల్చర్ లో చూస్తే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సమ్ 10 టైప్స్ ఉంటే ఓన్లీ 3-4 టైప్స్ కే బాగా ఇష్టపడుతున్నారు టూరిస్ట్, అంటే అదే పెంచుతున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని ఉన్నా కానీ అవి లైట్ తీసుకున్నారు, ఎందుకంటే దాని నుంచి డబ్బులు రావట్లేదు అని చెప్పి. దీస్ ఆర్ ద మేజర్ 8 ప్రాబ్లమ్స్. మనము టూరిస్ట్ గా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ పొల్యూషన్ లేకుండా మన ప్లాస్టిక్ బ్యాగ్స్ మనం కవర్ చేసుకొని చెత్తను అక్కడ పెట్టుకొని డస్ట్బిన్స్ లో పెట్టేటట్టు చూడాలి. నెక్స్ట్ ఇది వాటర్ వేస్ట్ చేయకూడదు. కుదిరినంత వాటర్ సేవ్ చేయాలి. హోటల్స్ లో వెళ్తాం, రూమ్ లో ఊరికే వదిలేయటము, అదే విధంగా ఎలక్ట్రిసిటీ, ఇవి కూడా సేవ్ చేయాలి. లెట్ us be a responsible citizen, సేవ్ అవర్ నేషన్ అండ్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్లీ యాజ్ వెల్.